ఇది రాము కథ. ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక పేద అబ్బాయి ఉండేవాడు. అతని బట్టలు సాదాసీదాగా ఉండేవి. చేతిలో పాత పుస్తకాలు మాత్రమే ఉండేవి. కాని రాముకి చదువు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఉదయం రాము తన గ్రామం గుండా నడుచుకుంటూ పాఠశాలకు వెళ్ళేవాడు. ఎండ, దుమ్ము, అలసట ఏదీ అతన్ని ఆపలేకపోయింది. పాఠశాలలో కొంతమంది పిల్లలు రామును చూసి నవ్వేవారు. అతను బాధపడినా ఎప్పుడూ ఏడవలేదు. నిశ్శబ్దంగా తన పుస్తకాలు తెరిచి శ్రద్ధగా చదువుకునేవాడు. ఒకరోజు రాము చాలా బాధగా ఉన్నప్పుడు అతని గురువు గమనించారు. గురువు రాముని దగ్గరకు వచ్చి మృదువుగా అన్నారు, రాము, చిన్న దీపమైనా చీకటిని పోగొడుతుంది. నువ్వు కూడా కష్టపడితే ఒకరోజు పెద్ద వెలుగవుతావు. ఆ మాటలు రాము మనసులో దీపంలా వెలిగాయి. ఆ రోజునుంచి రాము ఇంకా ఎక్కువగా చదువుకున్నాడు. రాత్రివేళ చిన్న దీపం కింద కూర్చుని పుస్తకాలు తిరగేస్తూ తన కలల కోసం శ్రమించాడు. రోజులు గడిచాయి, సంవత్సరాలు నారాయి. రాము కృషి ఆగలేదు. చివరికి పాఠశాలలో రాము ఉత్తమ విద్యార్థిగా ఎంపికయ్యాడు. స్టేజ్ మీద అతనికి బహుమతి అందించగా గురువు గర్వంగా చిరునవ్వు నవ్వారు. గ్రామస్తులందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజు రాము నిజంగా ఒక పెద్ద వెలుగయ్యాడు. కథ బోధ: చిన్నవాడినని ఎప్పుడూ తక్కువ అనుకోకూడదు. కష్టపడి ప్రయత్నిస్తే చిన్న దీపమే అయినా ఒకరోజు పెద్ద వెలుగవుతుంది. Please subscribe and share.